నలదమయంతుల కథ. పూర్వం నిషధా దేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన 6 చక్రవర్తులలో ఈ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్ళి చాలా చిత్రంగా జరిగింది. ఒకరోజు నలుడు వనవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది. ఆ హంస నలుడి దగ్గర విదర్భ దేశపు రాజకూతురైన దమయంతి అందచందాలు, గుణగణాలు వర్ణించింది. నలుడు దమయంతిని మోహించేటట్టు చేసింది. ఆ తర్వాత ఆ హంస విదర్భకు వెళ్ళి నలుడికి చిక్కినట్లుగానే దమయంతికి కూడా చిక్కి ఆమె దగ్గర కూడా నలుడి అందచందాలు, గుణగణాలు పొగిడింది. దమయంతికి కూడా నలుడి మీద ప్రేమ కలిగింది. ఈ హంసరాయబారం ఫలితంగా నలదమయంతులు ఇద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంతలో విదర్భాదేశపు రాజు తన కూతురైన దమయంతికి స్వయంవరం చాటించాడు. ఈ చాటింపు విని పక్క దేశాల రాజులు బయలుదేరి వచ్చారు. ఆఖరికి స్వర్గం నుంచి దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు కూడా రథాలు ఎక్కి వచ్చారు. దమయంతిని చాలా రోజులుగా ప్రేమించినవాడు కనుక నలుడు కూడా రథమెక్కి స్వయంవరానికి బయలుదేరాడు. దారిలో దిక్పాలకులు నలుణ్ణి కలుసుకుని అతన్ని పరీక్షించడానికి ఒక కోరిక తీర్చమని కోరారు. దమయంతి తమలో ఎవరినైనా పెళ్లాడమని నలుణ్ణి రాయబారంగా వెళ్ళమన్నారు. మాట ఇచ్చాడు కనుక నలుడు ఒప్పుకుని రహస్యంగా దమయంతి దగ్గరికి వెళ్ళి దిక్పాలకులు కోరిన కోరిక ఆమెకు తెలియచేశాడు. కానీ దమయంతి ఒప్పుకోలేదు. ఆమె నలుణ్ణే ప్రేమించింది. స్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు. చేతిలో పూలమాల పట్టుకుని దమయంతి సభలోకి వచ్చింది. ఆచారం ప్రకారం ఒక చెలికత్తె ఆమెకు ప్రతి రాజు గురించి వర్ణించటం ప్రారంభించింది. దమయంతి ఒక్కొక్క రాజుని దాటి ముందుకు రాసాగింది. ఇంతలో ఒకచోట చెలికత్తెకు వరుసగా 5 నలమహారాజులు కనిపించారు. అందులో నిజంగా ఒక్కడే నలుడు. మిగిలిన 4 ఇంద్రాగ్ని, యమ, వరుణులు. ఆ 5 చూడగానే దమయంతి దిగ్భ్రాంతి చెంది నిజమైన నలుడిని చూపమని దిక్పాలకులను ప్రార్థించింది. ఆమె అచంచలమైన ప్రేమకు మెచ్చుకుని దిక్పాలకులు తమ యథార్థ స్వరూపాలు ధరించారు. దమయంతి పూలమాలను నలుడి మెడలో వేసింది. కొంతకాలం పాటు నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు. కానీ కొంతకాలానికి నలుడు తన దాయాది అయిన పుష్కరుడితో జూదమాడి తన రాజ్యం కోల్పోయాడు. కట్టుబట్టలతో నలదమయంతులు అడవులు పట్టిపోయారు. కట్టుకోవటానికి గుడ్డలు లేక, తినటానికి తిండి లేక ఇద్దరూ అష్టకష్టాలు పడ్డారు. నలుడు దమయంతిని విదర్భకు వెళ్ళిపోమ్మన్నాడు. కానీ దమయంతి భర్తతో పాటు కష్టాలు పడటానికే నిశ్చయించుకుంది. తన వెంట ఉండడం వల్ల దమయంతి కష్టాలు పడుతున్నదని, తాను లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుందని గ్రహించి నలుడు ఒక రాత్రివేళ దమయంతిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడు. దమయంతి భర్త కోసం చాలా బాధపడింది. ఎన్నో ప్రయాసలు పడి ఆఖరికి విదర్భ చేరుకుంది. వెంటనే నలుడిని వెతికించటానికి అన్ని వైపులా మనుషులను పంపించింది. దమయంతిని విడిచిన తర్వాత నలుడు అరణ్యంలో పోతూ ఉండగా ఒక పాము గరిచింది. ఆ విషానికి అతని శరీరం అంతా నల్లగా అయిపోయింది. అతన్ని గుర్తుపట్టలేకుండా మారిపోయాడు. ఇదే అవకాశంగా నలుడు బాహుగుడని పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటవాడిగా చేరాడు. నలుడు వంట చేయటంలో కూడా గొప్ప నేర్పరి. నలపాకం, భీమపాకం అని మనం వింటూనే ఉంటాము. దమయంతి పంపిన వారిలో ఒక బ్రాహ్మణుడు ఋతుపర్ణుడి రాజ్యానికి వచ్చాడు. బహుకుణ్ణి చూశాడు. అతడు నలుడే అయి ఉండాలని పసిగట్టాడు. ఈ వార్త పట్టుకుని విదర్భకు బయలుదేరాడు. బహుకుడు నలుడు అవునో కాదో తెలుసుకోవటం ఎట్లా? దమయంతికి ఒక చక్కని ఉపాయం వచ్చింది. నలుడికి అశ్వహృదయం అనే విద్య తెలుసు. అతను గుర్రాలను వాయువేగంతో తోలగలడు. అందుచేత కాల వ్యవధి లేకుండా ఋతుపరుణ్ణి విదర్భకు రప్పించితే రథాన్ని తోలడానికి నలుడు వస్తాడు. ఈ ఉద్దేశంతో దమయంతి తాను తిరిగి పెళ్లాడబోతున్నానని, స్వయంవరానికి రావాల్సిందని ఋతుపర్ణుడికి కబురు పంపింది. మర్నాడే స్వయంవరం. ఋతుపర్ణుడు ఎక్కడో ఉన్న విదర్భకు ఒక్క రోజులో ఎలా చేరగలడు? రాజుగారు ఈ విషయంలో విచారించడం చూసి బహుకుడు ఋతుపర్ణుడికి ఒక్క రోజులో విదర్భ చేరుస్తానని మాట ఇచ్చాడు. తన భార్య మరొకరిని పెళ్లాడుతుందని విని నలుడికి పాపం చాలా కష్టం వేసింది. ఈ పెళ్లి చూడటానికే అతను సారథ్యానికి ఒప్పుకున్నాడు. బహుకుడి సారథ్యం వల్ల ఋతుపర్ణుడు సకాలంలో విదర్భ చేరుకున్నాడు. కానీ దమయంతి స్వయంవరం అబద్ధమని, బహుకుడే నలుడని రుజువు చేయటానికే ఈ ఎత్తు వేశారని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు. ఇంద్రుడి దయవలన నలుడు తన పూర్వరూపం సంపాదించాడు. పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించటం వల్ల అతన్ని ప్రజలు చంపేశారు. నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషధాదేశపు ప్రజలు అతని దగ్గరికి వచ్చి
మళ్ళీ ఎప్పటిలాగే రాజ్యం చేయమని ప్రార్థించారు. నలుడు వారి కోరిన ప్రకారం తిరిగి నిషధ దేశానికి రాజై దమయంతితో సుఖంగా జీవించాడు.